సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ నవంబర్ 1 నుంచి 9 వరకు అమరవీరుల వర్ధంతి సభలను నిర్వహించాలనే పిలుపులో భాగంగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు గట్టి కృష్ణ అధ్యక్షతన కాణాపురం మండల కేంద్రంలోని అశోక్ నగర్ కామ్రేడ్ మురళీ స్తూపం వద్ద జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి యలకంటి రాజేందర్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ, భూమి కోసం, భక్తి కోసం, ఈ దేశం విముక్తి కోసం ఎందరో వీరులు, ధీరోదాతలు తమ అమూల్యమైన ప్రాణాలను తృణప్రాయంగా పీడిత ప్రజల కోసం అర్పించారని, వీరుల త్యాగాలని మరణం చేసుకుంటూ వారి ఆశయ సాధనలో కంకణబద్దులమై పోరాడాలని పిలుపునిచ్చారు. అర్ధవలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థను క్రూకటి వేళ్లతో పెకిలించి దాని స్థానంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయటం కోసం అనేక మంది విప్లవ వీర కిషోరాలు నేల రాలారని, వారి త్యాగాలను వెలకట్టలేమని, నూతన సమాజం కోసం అమరులు చూపిన త్యాగాల బాటలో పునరంకితం కావాలని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో దున్నేవారికి భూమి కావాలని 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన చరిత్ర విప్లవకారులదని, వారి అసమాన త్యాగాలతో గోదావరి లోయ నెత్తుటి సాక్షులుగా నిలిచి సాధించి పెట్టిందని గుర్తు చేశారు. కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి, తరిమిల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్య, చారు మజుందార్, వీరితో పాటు కాచినపల్లిలో 5 కామ్రేడ్స్ మరియు అనేక మంది మెరికల్ లాంటి కామ్రేడ్స్ నక్సల్స్ బరి, శ్రీకాకుళం, మూషహరి గోదావరి లోయ ప్రతిఘటన అనేక పోరాటాల్లో అసువులోడి అమరులయ్యారని అన్నారు. కామ్రేడ్ మురళి రొళ్లగడ్డ అడవుల్లో రాజ్యహంకార ప్రతీకార అతి దారుణంగా రాజ్యం పోలీసు గూండాల ముఠాలు బూటకపు ఎన్కౌంటర్ చేయటం జరిగింది. కామ్రేడ్ మురళి మరియు అమరుల త్యాగాలను పునికిపుచ్చుకొని వారి ఆశయ సాధనలో ప్రయాణించాలని, అప్పుడు మాత్రమే వారికి నిజమైన వారసులుగా ఉంటామని గుర్తు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో త్యాగాలతో అమరులైన విప్లవ వీరులు ప్రజల హృదయాల్లో సదా చిరస్మరణీయులుగా వెలుగొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు గుర్రం అజయ్, భద్రాజీ, భిక్షపతి, పాణి, పూలక్క, ఉప్పలన్న, దేవి, మోహన్, రఘు, సాంబన్న, వెంకట్రెడ్డి, యాకమ్మ, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. వేరే ప్రాంతానికి పోతున్నటువంటి సందర్భంలో అక్కడ గుండెపోటుతోటి మరణించడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ ప్రాంత వాసిగా ఉన్నటువంటి ఈ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి చిలకలపుట్ట అడవిలో నవంబర్ 3వ తారీఖు నాడు కామ్రేడ్ నీలం రామచంద్రయ్య, కామ్రేడు శ్రీపాద శ్రీహరి, కామ్రేడు కోట్ల రామనర్సయ్య పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి ఈ ముగ్గురిని హైదరాబాద్ ప్రాంతంలో పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఈ చిలకలగుట్ట అడవిలో కాల్చి చంపడం అనేది జరిగింది. కనుక ఆనాటి నుంచి నేటి వరకు మొత్తం భారత విప్లవోద్యమంలో అనేక మంది త్యాగాలు చేశారు. అనేక మంది ఈ పీడిత ప్రజల కోసం పనిచేస్తూ కొంతమంది అనారోగ్యాలకు కూడా గురై చనిపోయినటువంటి ఒక స్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, హిందూ మతోన్మాద ఫాసిస్టు పార్టీ అయినటువంటి బీజేపీ మొత్తం నక్సలిజాన్ని 2026 మార్చి 31 నాటికి తుదముట్టిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉంది. ఈ దేశంలో అసమానతలు, ఈ దేశంలో దోపిడీ, ఈ దేశంలో నిరుద్యోగం, ఈ దేశంలో ఆకలి ఉన్నంత కాలం విప్లవోద్యమం సజీవంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నవంబర్ 9వ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకే జరిగే అమరవీరుల సంస్మరణ సభలని జరుపుకుంటున్నామంటే వాళ్ళ ఆశయాల్ని నెమరేసుకోవడం, వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ప్రజా ఉద్యమాల్ని, ప్రజా పోరాటాలను నిర్వహించాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చినటువంటి మీ అందరికీ కూడా పార్టీ జిల్లా కమిటీ తరఫున పేరున అభినందనలు తెలియజేస్తూ జోహార్.